హెచ్సియు భూముల వివాదం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన అంశంగా మారింది. ఈ వివాదము ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల ఆరోపణలతో మరింత రాజుకుంటుంది. సో ఈ రోజు ఇదే అంశంపైన మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు అండ్ అనలిస్ట్ అంది సత్యం గారు జాయిన్ అయ్యారు జూమ్లో. అలాగే స్టూడియోలో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి అందరికీ. మేడం నమస్కారం అందరికి, ప్యానెల్లో మీకు, తర్వాత పెద్దవాళ్ళందరికీ, ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం మేడం. థ్యాంక్ యూ అండి. సో కైలాష్ నేత గారు, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి నిజంగా ఉంటే ఈ హెచ్సియు భూములు 400 ఎకరాల భూములు కాకుండా ఏదైతే 14,000 ఎకరాలు మీరు ఆల్రెడీ ఇప్పుడు చేపట్టారో, అంటే వాటిని సమీకరించుకున్నారో ఫార్మాసిటీ కోసము, అక్కడ ఎందుకు మీరు ఈ డెవలప్మెంట్ అనేది అటువైపు ఎందుకు మళ్లించరు? ఎందుకు ఈ హెచ్సియు 400 ఎకరాల మీదనే ఇంత పట్టుపట్టారు అనేది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న. మేడం, ఇక్కడ వివాదం అనేది హెచ్సియుకు, రాష్ట్ర ప్రభుత్వానికో లేదా మరొక దాంట్లో లేదు. ఎందుకని చెప్తున్నా అంటే, ఇది కావాలని రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. అది కంచెగచ్చి భూములు మేడం. 100% సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా సీరియస్గా కొట్లాడి ఆ భూములన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించడం, విజయం సాధించినాము. రెండో విషయం, గతంలో కూడా బీఆర్ఎస్ సుమారు 100 ఎకరాలు మైహోమ్ సంస్థ కూడా కేటాయించింది, ఆకాశార్మాలు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే ఏంటిది? ఇది రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి భూములు, దీంట్లో ఇల్లు అనుమానం ఏం లేదు. కానీ ఇవాళ కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రగా ఈనాడు మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ మరి తమ ప్రభుత్వ కాలంలో ఏమేమి చేసిండ్రు, ఎందుకు 1,000 కోట్ల రూపాయలు సమీకరించుకున్నారు, మరి ప్రభుత్వము మరి ఒక తొక్కుడు అమ్మితేనే 1,000 కోట్లు వచ్చినాయని చెప్పి, తర్వాత తెలంగాణ యొక్క సాధికారతకు, తెలంగాణ యొక్క ఆత్మగౌరవకు ప్రతీక భూములు అమ్మడం, మేము అమ్ముతామండి, ముమ్మాటికి అమ్ముతామని ఆనాటి ముఖ్యమంత్రి గారు నిండు సభలో చెప్పిన సంగతిని కూడా నేను గుర్తుకు చేస్తున్నా. రెండో విషయము, సుప్రీంకోర్టులో క్లియర్గా వాద్యం పడిన తర్వాత వాద్యాన్ని ఓడించి రాష్ట్ర ప్రభుత్వం తమ టీజీఐఎస్కి అప్పచెప్పింది. ఆ టీజీఐఎస్ఎస్ ఏదైతే సర్వేలు, ఎవరైతే ఎంఆర్ఓలు, తహసీల్దారులు, కన్సల్టెంట్లు కాలంలో వాళ్ళందరినీ సమక్షంలో అద్దులు పాతిన తర్వాతనే దీన్ని ముందుకు పోవడం జరిగింది. ఇది కావాలని దురదృష్టకరమైన విషయం ఏంటంటే, తమ 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తాము, రాష్ట్రాన్ని అప్పన్నంగా తమకు సంబంధించినటువంటి మంది మాగదులకు, మరి పప్పు బెల్లాలకు, పుట్నాలకు రాష్ట్ర ప్రభుత్వాల భూములను అప్పచెప్తాము, ఎఫ్టీఎల్ భూములని అప్పచెప్తాము, చెరలని కబ్జా పట్టొచ్చు, అసైన్డ్ భూములని అడ్డగోలుకి చేయొచ్చు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వము వేలాది మందికి, లక్షలాది మందికి ఒక సాఫ్ట్వేర్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసమో దాన్ని వివిధ రకాల్లో వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, మరి ఇవాళ మీరు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి మీ కాలంలో మీరు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలను కనుక తీసుకొని మనం ఇవాళ విచారణ జరిపితే ఉరిశిక్ష పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అందుకే మిమ్మల్ని ఓడించారు, మాకు ఒక అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు మేము దాంట్లో మీకు ఒక క్లియర్గా చెప్తున్నాం, హెచ్సి అనే భూమి లేదండి, ఇది 100% రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాన్ని క్లియర్గా సుప్రీంకోర్టులో వాళ్ళు పిల్లేసారు, ఆ పిల్లిని ఓడించినాం. కానీ ఎందుకంటే ఆ బిల్లిరావు అంటే ఏంటంటే మళ్ళీ 3వ బీఆర్ఎస్ వస్తుంది, వాటిని అపనంగా కొట్టేయచ్చు అని చెప్పేసి వాళ్ళు స్లో చేసారు. కానీ మా ప్రభుత్వం స్పీడప్ అయిన తర్వాత, దాంట్లో ఇంప్లీట్ అయిన తర్వాత వాద్యం పడకుండా పిల్లిని కొట్టేపించి ఇమీడియట్ గా దాని హద్దులను మొత్తం నిర్ణయించుకొని టీజీఎస్కి అప్పచెప్తే, తద్వారా ఐసిఐసి ఏదైతే బ్యాంకు ద్వారా ఆ బ్యాంకులలో మేము ఏదైతే దాన్ని పెట్టేసేసి తద్వారా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బులు సమీకరించుకున్నామో, దీంట్లో కూడా మరి జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఏదైతే మరి ఐబీబీ అనేటువంటి సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్, అది ఏం తేల్చిందంటే 20,563 కోట్ల రూపాయలు అని చెప్పారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతుండు, లేదు 5,200 కోట్ల రూపాయలు విలువైంది, ఇది కావాలని చెప్పేసి దొంగ వాల్యుయేషన్ సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా బ్యాంకులను కూడా మోసం చేసి డబ్బులు కొట్టేయాలని చెప్పేసి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందా మేడం? ఒక ప్రభుత్వం కదా ఇది, వ్యక్తుల సంస్థ కాదు, వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలు చేస్తాయి. కానీ ఆర్బీఐ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెట్టాలంటే నమ్మకం కుదిరినటువంటి సర్టిఫైడ్ చేసినటువంటి సంస్థల ద్వారా మాత్రమే చేస్తుంది. కానీ నిజమే, కేటీఆర్ చెప్పినటువంటి వాదనలో ఈ వాస్తవం ఉంది. ఆనాడు చేసినప్పుడు 5,200 కోట్ల రూపాయలు విలువ వచ్చింది. ఎందుకు వచ్చింది? అది వాళ్ళ జేబు సంస్థలు,
వాళ్ళకు అప్పనంగా దోచిపెట్టడానికి కుట్రపూరితంగా దొంగ సంస్థలతో సర్వే చేయించి 5,200 కోట్ల రూపాయలు విలువ చేసి మరో 500 కోట్ల రూపాయలు బిల్లు ద్వారా దొంగతనం చేసి డబ్బులు జేబులు వేసుకోవడం జరిగినటువంటి కుట్ర. Okay. దాన్ని వాళ్ళ జీర్ణించుకోలేనటువంటి కేటీఆర్ యొక్క మంది మాగదులు యొక్క దుష్ప్రచారాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. Right. మీ ముందు 2 విషయాలు చెప్తా. ఇది 20,563 అని చెప్పేసి సర్టిఫైడ్ చేసినటువంటి సంస్థలు. ఇది జాతీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన RBI అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థలు మాత్రమే చెప్పినాయి. ఇందులో మీకు 9,905.28 విలువైనటువంటి బాండ్ల జారీకి తెలంగాణ ప్రభుత్వం RBIకి అనుకూలంగా డైరెక్ట్ డిబేట్ ఆదేశాన్ని ఇచ్చినప్పుడు RBI ఆ ఆదేశాన్ని సరిగ్గా ధృవీకరించడం ద్వారా దాంట్లో 37 సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన డివిడెంట్లని ఏదైతే కొనుగోలు చేసిందో రైట్ అట్లనే వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులను గాని ప్రభుత్వం మరి మరో రకంగా గాని మోసం చేయలేదు. కావాలని రైట్ కైలాష్ గారు మళ్ళీ మాట్లాడతాను. సో దత్తాత్రేయ గారు,